వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటన. చిత్తూరు కలెక్టరేట్లోని డీడీఓ కార్యాలయం ఆవిష్కరణలో పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజన్లో డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజన్లో డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం. నీట మునిగిన నారుమడులు, నిరాశతో రైతులు. తల్లి సర్పంచ్గా ఏకగ్రీవం, కొడుకు వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా వార్డు సభ్యులను ఎన్నుకోవడంతో ఊరంతా పటాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం చెట్ల నరసంపల్లి గ్రామంలో 610 ఓట్లుండగా 8 వార్డులున్నాయి. గ్రామస్తులంతా ఏకమై దుబాషి లక్ష్మిని సర్పంచ్గా ఏకగ్రీవంగా గ్రామస్తులు ఎన్నుకున్నారు. అంతేకాకుండా లక్ష్మీ కుమారుడు భాస్కర్ ను వార్డు సభ్యులతో కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒకే ఇంట్లో తల్లి సర్పంచ్, కుమారుడు వార్డు సభ్యుడు గ్రామస్తులంతా ఇలా ఎన్నుకోవడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమారుడు భాస్కర్ మాట్లాడుతూ, మాపై నమ్మకం ఉంచి మా అమ్మను, నన్ను ఏకగ్రీవంగా అమ్మను సర్పంచ్ గా, నన్ను వార్డు నెంబర్ గా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పైసా ఖర్చు పెట్టకుండా గ్రామస్తులంతా మా పక్షాన ఎన్నుకున్నందుకు వారి నమ్మకాలను ఒమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని అన్నారు. అన్నీ అట్లా తీసుకున్నాం, తీసుకున్నాం సైడ్ తీసుకున్నాం. లక్ష్మి చెట్ల నరసంపల్లి ఏకగ్రీవంగా మా సర్పంచ్గా నిలబెట్టారు. మా ఊరు వాళ్ళకు నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా మరి నిలబెడితే? మంచిగా అనిపిస్తుంది సార్. అందరూ మంచిగా ఒక్కటిగా ఉన్నాము, మంచిగా ఊరందరం కలిసి మంచిగా ఉంటామని ఎదుర్కొన్నారు. వెల్కమ్ టు బేరీ న్యూస్. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరీ రామచందర్ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలలో యాదవ సామాజిక వర్గానికి చెందిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరీ రామచంద్ర యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదవ బీసీ సామాజిక వర్గానికి చెందిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యయనానికి మార్గమని రామచంద్ర యాదవ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యధిక జనాభా కలిగిన బీసీలోని యాదవులకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అంతేకాక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బీసీలు, యాదవులు కాంగ్రెస్ వైపు మద్దతు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. యాదవులను, బీసీలను విస్మరించిన పార్టీలకు గతంలో ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరికీ తెలిసిన ఈ విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు మర్చిపోవద్దని హితవు పలికారు. యాదవుల ముద్దుబిడ్డ కనిపిస్తున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు తప్పకుండా రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పించేలా మంత్రివర్గంలో అవకాశం ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నా పేరు బేరీ రామచందర్ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యాదవుల జనాభా, అత్యధిక జనాభా కలిగిన యాదవ్ సామాజిక వర్గానికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక మరి ఇప్పటి వరకు యాదవులకు మంత్రి పదవుల స్థానం లేదు. కాబట్టి ఇప్పుడైనా మరి జూబ్లీస్లో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్కి మంత్రి పదవుల స్థానం కల్పించాలని యాదవ్ సంఘాల తరఫున మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. మరి మేమెంతో మాకంతా సమాజంలో మరి ఏదైతే రాహుల్ గాంధీ అన్నట్టుగా జిస్కి ఇత్తి భాగీదారి భాగీదారి అన్నట్టు మరి రాహుల్ గాంధీ ఏదైతే పిలుపునిచ్చారో మరి అత్యధిక జనాభా కలిగిన యాదవులకు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ
మంత్రి పదవిలో స్థానం కల్పించాలని చెప్పేసి మా యాదవ్ సంఘాల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవించుకుంటున్నాం. జై యాదవ్, జై మాధవ్. లక్షడిపేట సాయిబాబా ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలను గురువారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వినోద్ శర్మ మాట్లాడుతూ భక్తులు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మహాభిషేకం, 10 గంటలకు చాలీస పారాయణం, 12 గంటలకు మంగళహారతి, మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు దీపాలంకరణ, సంధ్యాహారతి, పల్లకి సేవ, రాత్రి మండల పూజ, ప్రత్యేక భజన కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చెప్పిన మల్లేష్ యాదవ్ స్వస్తిర్మానసేభ్యః ఊర్ధ్వం దిగాదివేహితం సన్నోస్తుపదే సంతుస్పదే. హరి ఓం తత్సంధ్యాయాపతిమహి గాతుం విజ్ఞాయ గాతుం విద్యపదే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానసేభ్యః ఊర్ధ్వం దిగాదివేహితం సంధ్యాయాపతిమహి గాతుం విజ్ఞాయ సహస్రవాదం సాహిత్యం విశ్వతో విద్యసాగరం వేదగంధం ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ మంట రగుల్చొద్దు. ఎంపీటీసీ హరినాథరెడ్డిపై జరిగిన హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న వైసీపీ బాధితులకు అండగా వైసీపీ ఉంటుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా నంద్యాల మండలంలోని ఎన్ కొత్తపల్లి గ్రామం ఫ్యాక్షన్ గ్రామం. గత 5 సంవత్సరాల నుంచి ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న పరిస్థితిని నేడు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎంపీటీసీ హరినాథరెడ్డిపై హత్యాయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్ఐటీసీలో మెరుగైన చికిత్స పొందుతున్న ఎంపీటీసీ హరినాథరెడ్డిని కుటుంబ సభ్యులను కలిసి గురువారం నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ మాబున్నీషా పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. నిన్న దాడి జరిగిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. గత 5 సంవత్సరాల కాలంలో గతంలో ఒక ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్నటువంటి ఆ గ్రామంలో కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి ఎక్కడ కూడా ఒక గలాట కానీ ఒక కేసు కానీ అది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కావచ్చు, లేకపోతే అధికార పక్ష నాయకుల మీద కావచ్చు, ఎటువంటి సంఘటనలు లేకున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించినారు. మరి అదేవిధంగా మండలం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది, నియోజకవర్గం కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని మీరు చూసినారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం ప్రజలకి పనికొచ్చే పనులని పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి, చాటుకోవాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా నంద్యాలంటేనే ప్రశాంత వాతావరణానికి చిహ్నం అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటోళ్ళం. ఈరోజు ఆ వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చినారు. మేము గతంలో కూడా చెప్పాం, పికెట్ ఉన్నటువంటి ఆ గ్రామంలో
పికెట్ కూడా అవసరం లేదు. అందరు రైతులందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా సరే ప్రశాంతంగా ఉంటున్నారు. కాబట్టి పోలీస్ పికెట్ కూడా ఆ గ్రామానికి అవసరం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళకి పికెట్ తీసినటువంటి పరిస్థితి. మరి అదే గ్రామంలో గతంలో మీరు చూసినారు ఎన్నో గొడవలు జరిగినటువంటి పరిస్థితి. మరి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయ పరంగా ఏ పార్టీ గెలిచినా సరే అంత ప్రశాంతంగా ఉన్నట్టు గ్రామంలో ఈరోజు ఒక్కడిని చేసి పొలం పనులకి పోయి వచ్చి ఒక్కడు బండి మీద తిరిగి వస్తుంటే ఈరోజు ముక్కుమూడిగా దాడి చేసి ఆయనని హతమార్చాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. కేవలం గ్రామంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలి. రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆల్రెడీ గ్రామంలో పట్టు కోల్పోతున్నాం. ఒక దుర్బుద్ధితోటి మళ్ళీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈ దాడి జరిగినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే దాడి చేసిన వాళ్ళు ఇక్కడ A2 ముద్దాయి తులసిరెడ్డి కావచ్చు, లేకపోతే A3 ముద్దాయి నాగేశ్వర రెడ్డి కావచ్చు, లేకపోతే గాయపడినటువంటి హరినాథ్ రెడ్డి కావచ్చు. వీళ్ళందరూ కూడా బంధువులే, బయట వాళ్ళు కూడా కాదు ఎవరు. ఈరోజు తమ వారిని, తమ బిడ్డని ఇచ్చినటువంటి అల్లుణ్ణి కూడా ఈరోజు ఈ రకంగా దాడి చేసి గాయపరిచి హతమార్చాలనే ఒక దుర్బుద్ధితోటి జరిగిన ఈ చర్యని తీవ్రంగా ఖండించడమే కాదు,